దేశవ్యాప్తంగా విద్యావంతులు, మేధావులు, ముఖ్యంగా యువత మరియు విద్యార్థుల మద్దతుతో దూసుకుపోతున్న కాక్రోచ్ జనతా పార్టీ ఎదుగుదల ఇప్పుడు భారత రాజకీయాల్లో ఒక సరికొత్త చర్చకు దారితీసింది. ఒకవైపు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది ఫాలోవర్లతో, మరోవైపు క్షేత్రస్థాయిలో నీట్ పేపర్ లీక్ వంటి విద్యార్థుల సమస్యలపై పోరాటాలతో సీజేపీ బలపడుతోంది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న సీజేపీ పరపతిని తగ్గించడానికి బీజేపీ, దాని అనుబంధ సంస్థలు రంగంలోకి దిగినట్లే కనిపిస్తోంది. కాషాయ దళాల కౌంటర్ అటాక్ ను తట్టుకుని కాక్రోచ్ పార్టీ ఎలా నిలబడుతోంది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. జైపూర్ వేదికగా జరిగిన హై డ్రామాతో దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సోమవారం జైపూర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసన ప్రదర్శనలో సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కేను కార్యకర్తలు భుజాలపై మోసుకెళ్తుండగా కొందరు యువకులు గుంపులోకి చొచ్చుకు వచ్చి ఆయన కాలర్ పట్టుకుని లెంపకాయలు కొట్టారు. ఈ అకస్మాత్తు దాడితో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆగ్రహించిన సీజేపీ కార్యకర్తలు దాడి చేసిన వారిని చుట్టుముట్టి చితకబాదారు. రంగంలోకి దిగిన పోలీసులు గొడవను అదుపు చేసి దాడికి పాల్పడిన రోహిత్ శర్మ, రాకేష్ గుజ్జర్, అజయ్ శర్మ, కుల్దీప్ సింగ్ షెకావత్, నికేత్ అనే 5 యువకులను అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో దీప్కే చేసిన వ్యాఖ్యలు, సీజేపీ పనితీరు నచ్చకే దాడి చేశామని నిందితులు ఒప్పుకున్నారు. ఈ దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని అభివర్ణించిన అభిజిత్ దీప్కే దీని వెనుక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యులు ఉన్నారని మంగళవారం సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహిస్తున్న ర్యాలీలకు దేశవ్యాప్తంగా సెక్యులరిస్టులు, అంబేద్కరిస్టులు, కమ్యూనిజం భావాలు గల వారి నుంచి భారీ మద్దతు లభిస్తోంది. తెలంగాణలో ప్రొఫెసర్ నాగేశ్వర్, బెంగళూరులో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖులు ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. సహజంగానే ఆర్ఎస్ఎస్, విహెచ్పీ లాంటి సంస్థలు సోషల్ మీడియాలో సీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నడుపుతూ ఉండడంతో పరిస్థితి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వర్సెస్ కాక్రోచ్ వార్గా మారింది. బీజేపీ అనుబంధ సంఘాల వ్యూహం సీజేపీ వేగానికి బ్రేకులు వేయడానికి బీజేపీ, దాని అనుబంధ శ్రేణులు ప్రధానంగా 3 రకాల వ్యూహాలను అమలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సోషల్ మీడియా క్యాంపెయిన్. ఆర్ఎస్ఎస్, విహెచ్పీ వంటి సంస్థలు డిజిటల్ మీడియాలో సీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కౌంటర్ క్యాంపెయిన్ ప్రారంభించాయి. సీజేపీ కేవలం ప్రభుత్వ వ్యతిరేక శక్తుల కూటమి అని, సెక్యులరిస్టులు, అంబేద్కరిస్టులు, కమ్యూనిస్టు భావజాలం ఉన్నవారే ఇందులో ఉన్నారని ప్రచారం క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తున్నాయి. కార్పొరేట్ లీగల్ అటాక్స్. సీజేపీ ఇన్స్టాగ్రామ్ ఖాతా కేవలం 24 గంటల్లోనే 2 లక్షల మంది ఫాలోవర్లను కోల్పోవడం వెనుక వ్యవస్థీకృత రిపోర్టింగ్, డిజిటల్ వ్యూహాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్ వేదికలపై వారి అకౌంట్స్ బ్లాక్ అయ్యేలా చేయడం లేదా రీచ్ తగ్గించడం వంటి వ్యూహాలు నడుస్తున్నాయి. క్షేత్రస్థాయిలో నిరోధక చర్యలు. జైపూర్ ర్యాలీలో జరిగినట్లుగానే సీజేపీ ఎక్కడ నిరసనలు చేపట్టినా అక్కడ స్థానిక సంస్థల ద్వారా లేదా యువజన విభాగాల ద్వారా వాటిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీపక్ కాలర్ పట్టుకుని దాడి చేసిన ఘటన భవిష్యత్తులో మరిన్ని నగరాల్లో పునరావృతం చేసి నిరసనకారుల్లో భయాన్ని కలిగించడం ఒక వ్యూహంగా కనిపిస్తోంది. కాక్రోచ్ పార్టీ ఎలా నిలబడగలదు? శక్తివంతమైన అధికార పీఠాన్ని, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అనుబంధ సంస్థలను ఎదుర్కొని సీజేపీ నిలబడాలంటే ఈ కింది అంశాలు కీలకం కానున్నాయి. మేధావులు, ప్రముఖుల అండ ఇప్పటికే తెలంగాణలో ప్రొఫెసర్ నాగేశ్వర్, బెంగళూరులోని సినీ నటుడు ప్రకాష్ రాజ్ వంటి ప్రజాదరణ ఉన్న మేధావులు ఈ మూవ్మెంట్కు మద్దతుగా నిలిచారు. క్షేత్రస్థాయిలో రాజకీయ అణచివేత పెరిగినప్పుడు ఇలాంటి ప్రముఖుల గొంతుక సీజేపీకి రక్షణ కవచంలా మారుతోంది. విద్యార్థి, యువత సెంటిమెంట్, నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఈ పరీక్షల అవకతవకలు నేరుగా కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు. రాజకీయ భావజాలంతో సంబంధం లేకుండా ప్రతి సామాన్య కుటుంబం దీనివల్ల ప్రభావితమైంది. ఈ విద్యార్థి ఆగ్రహాన్ని ఒక నిరంతర ఉద్యమంగా మార్చగలిగితే ప్రభుత్వాల అణచివేత కూడా ఈ పార్టీని ఆపలేదు. డిజిటల్ సార్వభౌమత్వం. ఫాలోవర్లు తగ్గినప్పటికీ ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో సీజేపీకి ఉన్న 22.5 మిలియన్ల ఫాలోవర్ల బలం చాలా పెద్దది. ఇది ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీల అధికారిక ఖాతాల కంటే ఎక్కువ. ఈ సోషల్ మీడియా నెట్వర్క్ ద్వారా వారు సాంప్రదాయ మీడియాతో సంబంధం లేకుండా తమ సందేశాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లగలరు. శాంతియుత ప్రతిఘటన. జైపూర్లో తనపై దాడి జరిగిన వెంటనే అభిజిత్ దీప్కే విద్యార్థుల స్మృతిలో 2 నిమిషాలు మౌనం పాటించి పరిస్థితిని చక్కదిద్దారు. భౌతిక దాడులు జరిగినప్పుడు సీజేపీ శ్రేణులు హింసకు దిగకుండా దాని ప్రజాస్వామ్యంపై దాడిగా చిత్రీకరించగలిగితే ప్రజల్లో మరింత సానుభూతి లభిస్తోంది. ప్రస్తుతానికైతే ఈ పోరాటం ఆర్ఎస్ఎస్ వర్సెస్ కాక్రోచ్ డిజిటల్ మరియు
వీధి పోరాటంగా రూపాంతరం చెందింది. నాగపూర్లో మోహరించిన 640 మంది పోలీసుల బందోబస్తే దీని తీవ్రతను తెలియజేస్తోంది. విద్యార్థుల ప్రాథమిక సమస్యలపై పుట్టిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ బీజేపీ యొక్క వ్యవస్థీకృత రాజకీయ వ్యూహాలను ఎంతవరకు తట్టుకుని నిలబడగలుగుతుందనేది రాబోయే రోజుల్లో జరగబోయే ర్యాలీలపై ఆధారపడి ఉంటుంది.